ఈ నెల 16న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పైన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకి 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా టూరిజం డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని, అనంతపురం నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతోందని, శ్రీశైలంలో త్వరలోనే 5 స్టార్ హోటల్ నిర్మాణం కానుందని తెలిపారు. మీ అందరికీ తెలుసు 16వ తారీఖున బహిరంగ సభ ఇక్కడ ఉంది. ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం మన ఉమ్మడి డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రజలందరూ అనుకోండి, బహిరంగ సభ ఎంత పెద్దది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రధానమంత్రి కోసం. ఇక్కడ చూడు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో, ఏం వరం ఇస్తారో కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా మనకి గొప్ప రిఫార్మ్స్ తేవడం జరిగింది. అందరికీ తెలుసు, జిఎస్టీలో రేట్స్ అన్ని తగ్గించిన తర్వాత అందరికీ అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంది. ఓవరాల్గా బెనిఫిట్ అయినప్పుడు కామన్ మ్యాన్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ జిఎస్టీ రిఫార్మ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఎంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ బహిరంగ సభ పెడతామని చెప్పి. సో వీఆర్ సో హ్యాపీ. ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి గారు ఏమైతే చెప్తారో ఎదురు చూస్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేయాలా అనంతపూర్ నుంచి కర్నూలుకి అని చెప్పి ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమల్లో తేవడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే క్యాబినెట్లో పోతే శ్రీశైలంకి వస్తే 5 స్టార్ హోటల్ కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇక్కడ టూరిజం నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేస్తున్నారండి ఈ కారిడార్లో. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టీని తగ్గించినటువంటి సందర్భంలో మరి ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఆ సందర్భంగా మన కర్నూలు ప్రాంతం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ భారీ సభను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరినీ కూడా పేరు పేరున నేను కోరుతున్నాం. ఇప్పటికే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సభని మరి కనీ విని ఎరిగే విధంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే మేము మరి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో మరి భారీగా మహానాడు నిర్వహించుకున్నాం. అలాగే కిందటి నెలలోనే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ 6 సూపర్ 8 అని చెప్పి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోబోతున్నాం. కనుక మరొకమారు మీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరినీ కూడా ఈ సభకు వచ్చి సభ విజయవంతం చేయాలని చెప్పి